నమస్తే వెల్కమ్ టు 99 టీవీ దీనోకిల ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళుల అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. ట్యాంక్ బండ్పై రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కళారూపాల కార్నివాల్, పోలీసులతో బ్యాండ్ ప్రదర్శన, డ్వాక్రా మహిళలు, ప్రముఖ సంస్థలతో ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. చివరగా బాణాసంచా, లేజర్ షో నిర్వహిస్తామని ఆమె తెలిపారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళుల అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. ట్యాంక్ బండ్పై రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కళారూపాల కార్నివల్, పోలీసులతో బ్యాండ్ ప్రదర్శన, డ్వాక్రా మహిళలు, ప్రముఖ సంస్థలతో ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. చివరగా బాణాసంచా, లేజర్ షో నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, మరి జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోబోతున్నారు? అఖిల, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జూన్ 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే సీఎస్ శాంతికుమార్ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. 2వ తారీఖు మాత్రం అంగభంగ వైభవంగా మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపాలని కూడా తను నిర్ణయించింది. ఫస్ట్ మాత్రం గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి మన జాతీయ గీతాన్ని ఆవిష్కరిస్తారు. దాంతో పాటు తెలంగాణ సంబంధించి ఒక చిహ్నం కూడా మారినట్టు కూడా ఉదయం నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి దగ్గరుండే సీఎం గారు దాన్ని మార్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దానికి సంబంధించి తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన గీతాన్ని కూడా తను స్వయంగా గాయకులతో పాడించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎక్కడి నుంచి తెలంగాణ అమరవీరులకు సంబంధించి ఇటు కళాకారులు కావచ్చు, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలని కూడా అందరికీ ప్రకటన ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు శాంతికుమార్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఇటు పోలీసు సంబంధించి హైదరాబాద్ సిపి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అఖిల, ఓకే గోపి, అయితే ఈ వేడుకలకు ఎవరైనా ముఖ్య నాయకులు పాల్గొనే అవకాశం ఉందంటారా? దీనికి సంబంధించి కాంగ్రెస్ మంత్రులతో పాటు తెలంగాణ సంబంధించి ఇటు పార్టీలతో ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు ఆహ్వానం ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి అది మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి దీనికి అందరూ అర్హులు అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంచెం పోస్ట్ చేయడం కూడా జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఎవరైనా కూడా పల్లె నుంచి కూడా దీనికి తెలంగాణ ఆవిర్భావం ఒక పండుగలాగా చేసుకోవాలని కూడా గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ప్రేరేడ్ గ్రౌండ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ట్యాంక్ బండ్ సంబంధించి కాంతులతో అంటే లైటింగ్ తో సహా మంచి కలర్ఫుల్ గా జూన్ 2వ తారీఖు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. నైట్ 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇది కళాకారులు కావచ్చు, పోలీసు వాళ్ళకి సంబంధించి ప్రత్యేక వేదికలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అఖిల, రైట్ గోపి, థ్యాంక్ యూ. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గం